Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 62 verse 8. ఈరోజు మన ధ్యానం కొరకు 62వ కీర్తన 8వ వచనం నుండి తీసుకొనబడింది. Trust in him at all times, ye people, God is a refuge for us. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, దేవుడు మనకు ఆశ్రయము. As God's children, దేవుని పిల్లలంగా we are to hand over ourselves to his care in everything. మనల్ని మనము అన్ని విషయాల్లో దేవుని కాపుదలకు అప్పగించుకోవాలి. That is true freedom. ఇది నిజమైన స్వాతంత్రం. Handing over yourself into God's care is an act of faith. నిన్ను నీవు దేవుని కాపుదలకు అప్పగించుకుంటున్నావంటే ఇది విశ్వాసంతో కూడిన చర్య. It means putting yourself completely under his power, his wisdom and mercy. అనగా దీని అర్థము సంపూర్ణంగా ఆయన యొక్క అధికారానికి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన కృపకి అప్పగించుకుంటున్నాం. And it means being led according to his will. అనగా ఆయన చిత్త ప్రకారంగా నడిపించబడుట. God promises to be totally responsible for us. దేవుడు మన గురించిన పూర్తి బాధ్యతను తీసుకుంటాననే వాగ్దానం చేశాడు. To feed us, మనల్ని to పోషించడానికి, clothe us, మనకి ధరింపజేయడానికి, to shelter us, మనకి ఆశ్రయం and ఇవ్వడానికి, to guard our hearts from all evil. కాబట్టి ప్రతి విధమైన దుష్టత్వం నుండి మన హృదయములను కాపాడడానికి, కావలి కాయడానికి. Jesus provided the ultimate example of this holy resignation, that is handing him over when he went to the cross. కాబట్టి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన శిలువ మీదకి ఎక్కినాడో పూర్తిగా మనం ఆయనకు అప్పగించే దాని గురించి ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు. And just before he gave up his spirit, he cried aloud. తన ఆత్మను ఆయన అప్పగించే దానికి ముందుగా ఆయన బిగ్గరగా కేక వేశాడు. In Luke 23:46, లూకా సువార్త 23:46లో, Father, into your hands I commit my spirit. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. Christ literally placed the keeping of his life and eternal future into the custody of his Father. క్రీస్తు అక్షరార్థంగా తనను పూర్తిగా భవిష్యత్తు అంతా కూడా తండ్రి చేతికి అప్పగించాడు. In doing so, ఆ విధంగా చేయటం ద్వారా he placed the souls of each of his sheep into the Father's hands. తన మందలో ఉన్నటువంటి ప్రతి గొర్రె ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించాడు. If we are being asked to trust ourselves to someone, ఒకవేళ ఇంకెవరి మీద అయినా కానీ మనం నమ్మకం కలిగి ఉండాలని చెప్తే, and we have to know that this someone has the power to keep us from all danger. కాబట్టి అది ఎవరు ఈ ప్రతి విధమైనటువంటి ప్రమాదం నుండి తప్పించగలడను ఎరగాలి. And not only that, అంతేకాకుండా we must know that he can save us from all threats and violence. కాబట్టి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క దుష్టత్వం నుండి, భయాలన్నిటి నుండి కూడా ఆయన మనల్ని కాపాడగలడని ఎరగాలి. Paul writes beautifully in 2 Timothy 1:12. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12లో రాస్తాడు, I know whom I believed and am persuaded that he is able to keep what I have committed to him until that day. 2 Timothy 1:12. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12లో అంటాడు, నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. So our abiding peace will always depend on our resignation into God's hands regardless of circumstances. కాబట్టి నిలిచి ఉండే సమాధానం కలిగి ఉండాలంటే మన పరిస్థితులు ఏవైనా కానీ సంపూర్ణంగా ఆయన చేతికి మనం అప్పగించటానికి అన్ని విషయాల్లో కూడా. The psalmist instructs కీర్తనకారుడు ఇంకా in సూచిస్తున్నాడు. Psalm 37:4, 37వ కీర్తన 4వ వచనంలో, delight yourself also in the Lord, యెహోవాను బట్టి సంతోషించుము, and he shall give you the desires of your heart. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. God's desire is that you go about your daily business without fear and anxiety. దేవుని ఆశ ఏమిటంటే ఏమాత్రం భయము లేకుండా, ఆతురత లేకుండా, కంగారు పడకుండా నీ పనులు చేసుకోవాలి. God's desire is that you go and by trusting him so that he may take care of you. దేవుని ఆశ ఏమిటంటే నీ గురించి అన్ని విషయాలు ఆయన జాగ్రత్త వహించలాగిన పూర్తిగా ఆయననే నమ్ముకోవాలి. The more you hand over yourself to God's care, the more indifferent you will be to the conditions around you. నీవు ఎంత ఎక్కువగా దేవుని యొక్క కాపుదలకు అప్పగించుకుంటావో నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్లో అంత వ్యత్యాసాన్ని చూస్తావు. Your great shepherd knows perfectly how to protect and preserve his flock. నీ గొప్ప కాపరికి
ఆ మందని ఏ విధంగా ఆయన భద్రపరచాలో మేపాలో ఆయనకు తెలుసు, బాగా తెలుసు. And he leads in love. ఆయన ప్రేమను బట్టి నడిపిస్తాడు. So rest in his keeping power. కాబట్టి ఆయన నిన్ను భద్రపరిచేటువంటి ఆ శక్తిలో నువ్వు విశ్రాంతి పొందాలి. And you will not be scared by any frightful news. ఇక నువ్వు ఏ భయభ్రాంతులు గొల్పే వార్తను చూసి భయపడవు. You will not try to figure out the next step because you have entrusted your life, your family, your future into the safe and loving hands. నీ సొంతగా ఇంకే అడుగు వేయడానికి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన చేయవు. ఎందుకు? నీ యొక్క కుటుంబము, నీ వ్యక్తిగత జీవితం సమస్తము దేవుని చేతులుగా అప్పగిస్తావు. Thomas Brooks in his work, that is, he wrote The Secret Key to Heaven. థామస్ బ్రూక్స్ అనే అతను పరలోక రాజ్యానికి రహస్యము గురించి ఆయన చెప్తూ అంటాడు. And he wrote a book. ఆయన ఒక పుస్తకం He రాసినాడు. gives a brief but wonderful insight into the nature of true prayer. ఆయన క్లుప్తమైనటువంటి విధానంలోనే గాని నిజమైన ప్రార్థన యొక్క ఆ నైజం గురించి ఆయన రాశాడు. What he writes? ఏమని రాస్తున్నాడు? God looks not at the elegancy of your prayers దేవుడు నీ ప్రార్థనలో నువ్వు పలికేటువంటి ఆ మాటల గొప్పతనం అవి చూడడు ఆయన. to see how neat they are, అవి ఎంత చక్కగా ఉన్నాయో అవి కాదు ఆయన. nor yet at the geometry of your prayers to see how long they are. లేదా నువ్వు చేసే ఈ ప్రార్థన ఎంత దీర్ఘంగా ఎంత సుదీర్ఘంగా నువ్వు చేస్తున్నావు అది కూడా చూడడు ఆయన. Not yet the arithmetic of your prayers to see how many they are. అంటే నువ్వు ప్రార్థన ఎన్ని రకాల ప్రార్థన లెక్కలకి times? ఎన్నెన్ని సార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది కూడా ఆయన పట్టించుకోడు. God not yet see the music of your prayers, that is the sweetness of your voice. నీ ప్రార్థనలో నుండి ఆ సంగీతాన్ని ఆయన ఇంకా వినలేదు, అనగా నీ ప్రార్థనలో నుండి ఆ మధురమైనటువంటి స్వరం ఆయన వినడు ఆయన. And not yet the logic of your prayers, నీ ప్రార్థనలో ఉన్నటువంటి వాదోపవాదాల గురించి అవి కూడా ఆయన వినడు ఆయన. but he will see the sincerity of your prayers. అయితే నీ ప్రార్థనలో యథార్థమైన ఆ మాటలు ఆ ప్రార్థన ఆయన How చూస్తాడు. hearty they are, how they are coming from your heart. అవి ఎంత హృదయాన్ని హత్తుకునేటట్లున్నాయి, ఎంతగా హృదయాంతరంగం నుండి వస్తున్నాయా అది చూస్తాడు. When the prayer is coming from the heart sincerely and wholly, ఎప్పుడైతే ఈ ప్రార్థన హృదయాంతరంగం నుండి అది పరిశుద్ధమైనదిగాను యథార్థమైనదిగా ఉంటుందో that prayer will be acknowledged and approved. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దాన్ని ఆమోదిస్తాడు. That prayer is accepted and recorded, ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది, అది నమోదు and చేయబడుతుంది. that prayer will be rewarded by God. ఆ ప్రార్థన దేవుని ద్వారా బహుమానం ఇవ్వబడుతుంది Yes, దానికి. God loves a broken and contrite heart, so he loathes a divided heart. ఏ విధంగా దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఇష్టపడతాడో అలాగే Divided heart. ఆ విభజించబడినటువంటి ఆ హృదయాన్ని ఆయన ఇష్టపడడు. A double heart. అంటే రెండు రకాల వైఖరి, రెండు రకాల మనసుని And he hates it. దానిని ద్వేషిస్తాడు. This is what Thomas Brooks writes. ఇది థామస్ బ్రూక్స్ గారు రాసిన In మాట. Psalm 62:8, 62వ కీర్తన 8వ David వచనంలో exemplifies just what Brooks describes. బ్రూక్స్ గారు ఏది వివరించారో దావీదు ఒక ఉదాహరణగా ఆ మాటలే చెప్తున్నాడు. David writes, దావీదు రాస్తున్నాడు, trust in him at all times, O people, pour out your heart before him. God is a refuge for us. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. In Psalm 62:8, 62వ కీర్తన 8వ వచనంలో in this short verse, David instructs God's people on prayer with an undivided heart. ఈ చిన్న వచనంలో దావీదు నువ్వు విభాగించబడని హృదయం ఆ మనసుతో దేవుని నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి. రెండు రకాల హృదయంతో, రెండు రకాల హృదయంతో కాక. that kind of prayer the Lord will reward. అలాంటి ప్రార్థనకైతే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. So I want to tell you one or two things. కాబట్టి ఒక రెండు విషయాలు నేను మీతో చెప్తాను. First, మొదటిది, the kind of prayer begins with a call to total trust in God. కాబట్టి దేవుని యందు పూర్తిగా నమ్మిక ఉంచి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయడానికి కోరబడేదాంతో. Yeah, a trust which is at all times. Without that trust, that prayer will not be accepted. అన్ని వేళలో కూడా ఆయన యందు నమ్మిక ఉంచి నమ్మిక కలిగి చేయాలి ప్రార్థన. ఈ నమ్మిక లేకుండా నువ్వు చేసే ప్రార్థన అది దేవుడు వినడు. So the emphasis is not upon the level of trust, అంటే the ఇక్కడ degree, ఈ నమ్మిక ఏ స్థాయిలో ఏ మేరకు నువ్వు నమ్మిక కలిగి ఉన్నా అనే దాన్ని బట్టి కాదు. but rather the constancy of trust. Continually we must trust him అంటే and the worthiness of the person trusted in. ఎడతెగక ఆయన యందు నమ్మిక ఉంచాలి, నమ్మిక ఉంచిన వ్యక్తి యొక్క యోగ్యతలను బట్టి. And a trust which is able to endure at all times. కాబట్టి ఈ నమ్మిక ఎల్లప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో కూడా సహనం కలిగేదిగా ఉండాలి. And also that a trust is focused and founded on the God of salvation. ఈ నమ్మిక రక్షణకర్త అయిన దేవుని
దేవుని పైనే అది వేరు పారి ఉండాలి, దానిపైన కట్టబడి ఉండాలి. This is why the verse before David exclaims that, అందుకనే ఈ వచనానికి ముందు దావీదు చెప్తున్నాడు, He is my rock and my salvation, my fortress, I shall not be shaken. On God rests my salvation and my glory, my mighty rock and my refuge is God. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. He is telling God is solid. అన్నట్టు దేవుడు ఎంత బలమైన స్థిరమైన వాడు. God's solidity leads to David's constancy in trust. దేవుడు కదలించబడాడు కదా, అందుకనే దావీదు సంపూర్ణంగా ఆయన పైన నమ్మిక ఉంచగలుగుతున్నాడు. David trusts the reliable God and constantly rests on his strength. నమ్మదగినటువంటి ఆ దేవుని పైనే దావీదు ఆనుకుంటున్నాడు, దావీదు నమ్మిక ఉంచుతున్నాడు. And secondly, రెండవది, it is not only the total trust. సంపూర్ణంగా ఆయన యందు నమ్మిక ఉంచడం మాత్రమే కాకుండా, All this leads to the second point about godly prayer. ఇవన్నీ కూడా రెండో విషయం అనగా దైవ భక్తి గల ప్రార్థనకి నడిపిస్తుంది. And it is not only constant, it is the honest also. ఇది నిరంతరము ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. That is, it is the prayer offered in integrity of heart. అనగా హృదయ యథార్థతను బట్టి ప్రార్థన చేయాలి. David instructs God's people in verse 8. దావీదు దేవుని ప్రజలని సూచిస్తున్నాడు 8వ వచనంలో, Pour out your heart before him. ఆయన సన్నిధిని ఆయన ఎదుట మీ హృదయములు కుమ్మరించుడి. The consequence of fixing your heart to trust in God is to pour out your heart in prayer. దేవుని నమ్ముట, దేవుని ఎదుట హృదయములను కుమ్మరించుట అనే దానికి ప్రతిఫలంగా ఆయన సన్నిధిలోనికి వచ్చి The proof of you trusting God, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచావు అనే దానికి రుజువే you will pour out your నీ heart. హృదయాలను ఆయన కుమ్మరించుతావు. For David, దావీదుకైతే trusting in God is praying to God. దేవుని యందు నమ్మిక ఉంచుట అంటే దేవునికి ప్రార్థన చేయటే. And it is not just any old kind of prayer, but a prayer which comes from deep within the heart. అనగా ఏదో పాత రకము పాత మాటలు అవి అని ఉచ్చరించడం కాదు, కానీ లోతైనటువంటి హృదయాంతరంగం నుండి వచ్చేటువంటి ఆ మాటలు. This is why Thomas Brooks can say that God looks at the sincerity and heartiness of prayer. అదే థామస్ బ్రూక్ గారు చెప్తున్నారు, మరి యథార్థమైనటువంటి హృదయాంతరంగం నుండి వచ్చేటువంటి ఆ మాటలు, ఆ ప్రార్థనని దేవుడు లక్ష్య పెడతాడు. Who can read Psalm 34 and not hear the sincerity of David's heart? 34వ కీర్తన చదివిన వారు ఎవరైనా కానీ దావీదులో యథార్థత లేదని చెప్పగలరా? See, when he says that, I cried and the Lord heard me. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా ఆలకించెను And అంటాడు. he further says, ఇంకా అంటాడు ఆయన, Oh, taste and see that the Lord is good. కాబట్టి యెహోవా దయగలవాడు ఉత్తముడని. ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. Or in Psalm 16, when he opens his heart before the Lord and says, 16వ కీర్తనలో కూడా దేవుని ఎదుటికి వచ్చి తన హృదయాన్ని ఆయన తెరిచి ఆయన మాట్లాడుతున్నప్పుడు, My heart is glad, నా హృదయం సంతోషించింది, my whole being rejoices. నేను పూర్తిగా నేను యందు సంతోషిస్తున్నాను. For David, true prayer requires the whole heart to be engaged. దావీదుకైతే నిజమైనటువంటి ప్రార్థన అనగా తన అంతరంగం అంతే సమస్తము కూడా ఈ ప్రార్థన లీనమై ఉండట. So with full trust we have to pray. కాబట్టి సంపూర్ణమైన నమ్మికతో ప్రార్థన చేయాలి. And secondly, రెండవది, heartfully we have to pray. హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి. Thirdly, మూడవది, not only does he instruct the godly to constantly pour out the whole heart in prayer, మరి ప్రార్థనలో ఎడతెగక దేవుని సన్నిధిలోకి వచ్చి హృదయం కుమరించడం మాత్రమే కాకుండా but specifically to do so before him. నిర్దిష్టంగా ఇది ఆయన ఎదుట ఆయన సన్నిధిలో చేయాలి. This is a prayer that is firmly trusting in God. ఈ ప్రార్థనే స్థిరముగా ఆయన యందు మనం నమ్మిక ఉంచడానికి Pouring out the heart to God దేవుని ఎదుట వచ్చి హృదయం కుమ్మరించుట, by being aware of in God's presence. దేవుని సన్నిధిలో ఉన్నానని ఆ ఎరుక కలిగి ఉంది. This brings to mind the scene in Isaiah 6. ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఆ దృశ్యాన్ని మన మనసులోనికి వస్తుంది. Isaiah is brought before the Lord in his temple and throne room. యెషయా అక్కడ దేవుని మందిరంలో సింహాసనం ఉన్న గదిలోనికి ఆయన తీసుకొని And the రాబడ్డాడు. effect of this drives Isaiah in humility. కాబట్టి ఇది దాని ప్రభావము యెషయాని ఎంతో దీనుడిగా To చేసింది. be focused completely upon God. సంపూర్ణంగా దేవుని పైన తన దృష్టి నిలిపేటట్టుగా. The thrice holy, majestic and terrifying Lord
demands complete attention. మూడంతల పరిశుద్ధుడు 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 అనేటువంటి ఆ మహాత్మ్యము గల దేవుడు ఆయన వైపుగా తన యొక్క గమనికని మళ్లించాడు. The యెషయా. Lord demands our complete attention. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు, మన పూర్తిగా మన గమనిక అంతా కూడా ఆయన పైననే కేంద్రీకరించాలని And కోరుతున్నాడు. it is this kind of focus to which David points his readers. ఈ రకమైనటువంటి ఆయన మీద దృష్టి ఉంచి ఆ విధానం గురించి దావీదు రచయితలకు చెప్తున్నాడు. Godly prayer is a constant and honest opening of the heart before God himself. దైవికమైనటువంటి ప్రేమ యథార్థముగా హృదయము తెరిచి ఆయన సన్నిధిలో మనకు Or కొమ్మనిచ్చాడు. as Thomas Brooks would put it, లేదా థామస్ బ్రూక్ గారు చెప్పినట్లుగా a humbled and contrite heart and undivided in its focus. దీనులంగాను మనం తగ్గించుకొని రెండు రకాల హృదయం కాక ఏక మనసుతో మనము దేవుని పైన మన We గమనిక have to పెట్టాలి. focus on him. ఆయన పైనే మనము దృష్టి పెట్టాలి. And fourthly, నాలుగవది, but David does not end here. దావీదు ఇంతటితో ముగించలేదు. He shows us lastly that his prayer before God recognizes God as a refuge. చివరిగా అంటది కదా, మనము మన దృష్టి ఆయన పైన నిలుపుటను బట్టి దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడని చూపిస్తాడు. God is a saving God, a savior. దేవుడు రక్షించే దేవుడు, మన రక్షకుడు, ఆయన కాపాడువాడు. David goes from the terrifying presence of God to the comforting mercy and grace of God. దావీదు భయభ్రాంతులు గొల్పే దేవుని సన్నిధిలో నుండి దేవుని యొక్క కరుణ వాత్సల్యం వైపుగా వెళ్తున్నారు. A God who loves to save and sustain in protective refuge. కాబట్టి మనల్ని కాపాడి మనల్ని ఆయన భద్రపరిచి మనకు ఆశ్రయం ఇచ్చే విషయంలో ఆయన ఎంతో ప్రేమ చూపించే దేవుడుగా చూశాడు. Earlier in the psalm, అంతకు ముందు కీర్తనలో David wrote that దావీదు రాసినాడు, He is the rock, my salvation, my fortress, and I shall not be shaken. ఆయన నా రక్షణ దుర్గము, ఆయన నా ఆశ్రయ దుర్గము, నేను కదిలించబడను, నా ఎత్తైన కోట. And he returns to this comforting truth. కాబట్టి మరలా ఈ ఆదరించే ఈ సత్యాన్ని వైపు మళ్ళీ It వస్తున్నాడు. is finally in the awareness of God's tender mercy and sovereign protection the true prayer begins to fly. చివరికి ఇక్కడ ఆయన యొక్క మృదువైనటువంటి ఆ కాపుదల, ఆ భద్రత, దానిని బట్టి ఆ ప్రార్థనలు ఆయన దేవుడికి చేస్తా ఉన్నాడు. As a young son flies to his father in the midst of hurt or fear, there may be danger. Even then when the father is there, the little child will jump and come to him. ఓ పసిపిల్లవాడు ఎంత చుట్టూ ప్రమాదం అపాయాలు పొంచినా గానీ తన తండ్రి దగ్గరికి ఆయన పరిగెత్తుకొచ్చి ఆయన కౌగిటిలో పడతాడు. So too do the sons of God fly to the sovereign Father who promises to work out all things for good for those who love him. కాబట్టి అలాగే దేవుని పిల్లలైనటువంటి వారు కూడా అలాంటి సమయాల్లో సమస్తమును సమకూడి మేలుకొరిగా జరుగుతున్నటువంటి ఆ దేవుని చేతుల్లో మనం పడతాం. So in conclusion, ముగింపులో let us see all the four things what we have meditated. మనం ధ్యానం చేసిన 4 సంగతులు ఒకసారి చెప్పుకుందాం. In Psalm 62:8 we can see a believer's beautiful picture of prayer. 62వ కీర్తన 8వ వచనంలో ఒక విశ్వాసి చేసే సుందరమైనటువంటి ప్రార్థన జీవితం. Firstly, మొదటిది, it is a prayer which stems from continual trust in a trustworthy God. ఎడతెగక నమ్మదగిన దేవునిపై మన నమ్మకం ఉంచుటతో ఆరంభించబడేది. Secondly, రెండవది, it's a prayer which pours out the whole heart. ఇది పూర్ణ హృదయంతో, అంటే హృదయాంతరంగం నుండి ఆయన ఎదుట మన హృదయాలు కుమ్మరించుకుంటాం. Thirdly, మూడవది, it is a prayer prayed before God and knowing his presence. దేవుని సన్నిధిలో, ఇది దేవుని సన్నిధి అని ఎరిగి దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించుతాం. And fourthly, it నాలుగవది, is a prayer which knows God as a savior and which rests in the refuge of his mercies. ఈ ప్రార్థన ఆయన మనకి ఆశ్రయదుర్గమని, The savior. ఆయన మనకి రక్షకుడని ఆయన నమ్మిక ఉంచటాన్ని బట్టి. And may God help you and me also to offer our prayers based on these guidelines. కాబట్టి ఈ సూచనలను ఆధారం చేసుకొని ఈ రకమైన ప్రార్థన జీవితం కలిగి ఉండటకు దేవుడు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee for this wonderful verse which speaks so much about truthful prayer. దేవా, ఎంతో అద్భుతమైన ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన గురించి మాకు బయలుపరిచే అనేక సంగతులు ఉన్నాయి. ఈ మాటను బట్టి వందనాలు. Even the writings of the man of God Thomas Brooks, we are so thankful. దైవజనుడు థామస్ బ్రూక్స్ గారు రాసిన ఆ మాటలు బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Our prayer must be with full trust. మా ప్రార్థన సంపూర్ణమైన నమ్మికతో కూడిందై ఉండాలి. Our whole heart must be involved. ఓ ప్రభువా, మా పూర్ణ హృదయము ఈ ప్రార్థనలో ఉండాలి. And we must be in the feel of His presence. ఓ ప్రభువా, ఆయన సన్నిధిలో మేము ఉన్నామని ఆ ఎరుక కలిగి ఉండాలి. And fourthly, O Lord, surely
He is our Savior. He is our refuge. నాలుగోదిగా నిశ్చయంగా ఆయన మాకు రక్షణాధారము, ఆయన మాకు ఆశ్రయదుర్గము. When we pray with confidence like this, O Lord, according to thy will, thou art going to answer our prayers for thy glory, for our good. ఈ విధమైన నిశ్చయతతో దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా ప్రభా నువ్వు మా ప్రార్థనకి ప్రతిఫలము జవాబిచ్చే దేవుడు. In Jesus' precious name we యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.